సండే స్పెషల్ ఏం తెచ్చావు నాన్న? కేజీ బిర్యానీ. కేజీ బిర్యానా? అదేంది నిజంగా కాటా వేసేస్తున్నారా ఏంది? మన ఊళ్ళో కాటా కొడు లోటచారని అడిగారు ముందు. అది నిజమేనమ్మా, కాటా వేసేస్తున్నారు బిర్యానీ. కేజీ బిర్యానీ మనకి ఏమేమి ఇచ్చారు దాంట్లో? ముందు బిర్యానీ పోయి దాంట్లో ఉల్లిపాయ ముందు బిర్యానీ కాదు, ఎప్పుడైనా ఓపెన్ చేయాల్సింది. దీనికి ఆనియన్స్ ఇచ్చారు, నిమ్మకాయ ఇచ్చారు, ఫస్ట్ శార్వా ఇచ్చారు, దాంట్లో శార్వా ఇచ్చారు, గోంగూర చట్నీ ఇచ్చారు, శార్వా గోంగూర, రెండు పెరిగి ప్యాకెట్ల ఒకటే పెరిగి ప్యాకెట్. సో ఆ కప్పుల్లో పోసేసి అవన్నీ. కేజీ బిర్యానీ కేజీ ఇంతకుముందు నేను అంటుండేవాను కదా ఎప్పుడు లోటాకుడు కాటాచారని. ఇది కాటాకుడు లోటాచారు. కాటాకుడు లోటాచారు అంటే మనకి చీరాల ప్రాంతంలో అన్నం కాటా ఇచ్చేవాళ్ళు ఎప్పటి నుంచో. లోటా తీసుకోకపోతే దాంట్లో సాంబార్లు అవి పోసేస్తారు, దాన్ని కాటాకుడు లోటాచారు అనేవాళ్ళు. అది ఇప్పుడు నిజమైంది, మా ఊర్లో కూడా వచ్చేసింది. అన్ని కాయలు అన్ని కాటాలకు వచ్చేసి ఇది ఒకటే, ఆ ఫుడ్ కూడా కాటా రాలేదు అనుకున్నా. అంటే అంతకుముందు డజన్లు ఇలా అమ్మే ఫ్రూట్స్ ఇప్పుడు కేజీలు అమ్ముతున్నారు. ఫ్రూట్స్ అవన్నీ డజన్లు పోయి కేజీలు లెక్క వచ్చేసినాయి కదా. బిర్యానీ కూడా కాటా లెక్క వేస్తున్నారు. ఇది వెయిట్ కరెక్ట్గా కేజీ వేసిస్తున్నారండి. టేస్ట్ క్వాలిటీ ఎలా ఉంటుందో చూసేద్దాం. ఇది మీరు అనుకున్నట్టు ఇది ప్లాట్ఫారం బిర్యానీ కాదండి, ఒక ఫేమస్ రెస్టారెంట్. ఒక ఫేమస్ రెస్టారెంట్ వాళ్ళు ఒక పాయింట్ పెట్టారు ఇక్కడ కందుకూరు రోడ్లో. ఆ బారు, ఒక బారు ఎదురు ఆపోజిట్ బారు పక్కనే పెట్టారు అనమాట. ఒక పాయింట్ పెట్టారు వాళ్ళు. అది రోడ్ సైడ్ ప్లాట్ఫారం ఫుడ్ అయితే కాదు, ఇది రెస్టారెంటే, ఫేమస్ రెస్టారెంట్, మంచి పేరు గల రెస్టారెంట్ ఇది. వాళ్ళు ఇక్కడ ఒక పాయింట్ పెట్టారు అనమాట. వేడి వేడి బిర్యానీ. నాన్న కేజీ తెచ్చు, ముగ్గురికి సరిపోయిద్దా? కేజీ అమ్మ అదంట. మా ముగ్గురికి అయితే సరిపోయిద్ది కేజీ బిర్యానీ. మేము చాలా తక్కువ తింటామండి ఫుడ్, కరెక్ట్గా సరిపోయిద్ది మా ముగ్గురికి అయితే. వేడి వేడి బిర్యానీ పెట్టండి, ముందు తొందరగా తినాలి. ఎన్ని ముక్కలు వచ్చినాయి కూడా చూడండి. నాకైతే ఒక పెద్ద ముక్క వేసారు వీళ్ళు, ఇంకెన్ని ఉన్నాయి దీంట్లో ముక్కలు చూడండి. 3 వస్తాయిలే తలా ఒకటి. ముగ్గురికి అయితే సింపుల్గా సరిపోయిద్దండి. ఇద్దరైతే బాగా తినచ్చు, ముగ్గురికి చాలు. ఇంకా గోంగూర అన్ని వెయ్యి. మా నాన్న అవన్నీ వేసేదాకా కూడా ఆగలేడు పాపం. ఇదిగోండి ఈ ముక్క ఇచ్చారు, పెద్ద ముక్క. వాళ్ళకి ముక్క కట్ చేసి చూపించాలి, ఇట్లా చిరుము దాన్ని. ఫుడ్ వీడియోలు చేయడం ఎలాగో తెలుసుకో, వాళ్ళకి చూపిస్తే వాళ్ళు తింటారు. ముక్క ఇలా వచ్చింది, పెద్ద ముక్క ఇచ్చారు. ఈ ముక్క ఇచ్చారు. గోంగూర షారు అన్నీ వేయమా, ఆనియన్, నిమ్మకాయ, చిన్న గంటతో ఏ స్పూన్తోనే చాలు చాలు. ఇది దాల్చారు లాగా ఉంది. ఇప్పుడు టేస్ట్ చేసి చెప్పు. ఎలా ఉంది? బాగుంది. ముక్క భలే ఉంది నాన్న, టేస్టీగా. ముక్క చూడండి. పెట్టుకోమ్మా. ఒరిస్సా మాస్టర్లు అంట. నిన్న 3 వేసిండు, ఇవాళ 2 వేసిండు. నువ్వు వేసుకో ముక్క. వద్దులే, నువ్వు తినేసి, నాకు వద్దు కానీ. అనురాగశీలి అని నాకు పెట్టు. నాకు అసలు నేను ఇలాంటి లెగ్ పీస్ తెల్లలేను కానీ మా వెయ్యి మెత్తడిది నేను తీసుకొని ఎముకలు నీకు వేసేస్తా. వాళ్ళు లెగ్ పీస్ వేసారు, ఈ ముక్క వేసారు, 2 ముక్కలు వేసారు. మామూలుగా అయితే మనం 3 వేసారు కదా, మొన్న 3 వేసారు. అయితే ముక్కలు అయితే అంత ఆశ జరపంగా లేవండి, 2 వేసారు. మనం ఇంట్లో గుడ్డు పెట్టుకుని తింటే బాగుంటుంది. బిర్యానీ అయితే బాగుంది, చాలా క్వాలిటీగా ఉంది. ఒక రోజు చూడమ్మా, ముక్కలు బాగానే ఉన్నాయి కానీ టేస్ట్ బాగానే ఉన్నాయి. 2 వేసారు. విషయం చెప్పాలి కదా మన సబ్స్క్రైబర్లు చూసినా కానీ. రైస్ అయితే సూపర్గా ఉంది. ఒకరికైతే ఎక్కువ, ఇద్దరికైతే తక్కువ. అంటే ముక్కలు సరిపోవు. ఇద్దరు రైస్ అయితే ఇద్దరు సరిపోద్ది. మన ముక్కలు కావాలంటే మటుకు ఒకరికి సరిపోతాయండి కరెక్ట్గా. ఒకసారి 2 ముక్కలు వేస్తున్నారు, ఒకసారి 3 వేస్తున్నారు. ఇక 2 వేసారు. అన్నట్టు దీన్ని కాస్ట్ చెప్పండి మర్చిపోయా. 199 రూపాయలు అయితే 200 రూపాయలు వాళ్ళు తీసుకుంటారు. మన ఇది మిడిల్ క్లాస్ లైఫ్ ఎలాగే ఉంటుందండి. ఇంట్లో గుడ్డోడికి పెట్టించా. మా అమ్మాయి అయితే ముక్క తినలేదు, మా ఇద్దరు ముక్కేసింది. అదే మా అమ్మాయి వేసుకున్న ముక్క మా అమ్మాయి తిన్నా, అంటే ఇలా తిన్న మా అమ్మాయి. తీసుకురా, మనం ఇంట్లో గుడ్డోడికి పెట్టుకొని తెచ్చుకుంటే ఒక బిర్యానీ ఇద్దరు సరిపోయింది. లేదు ముక్కలు కావాలంటే మటుకు బిర్యానీ 2 తెచ్చుకోవాలి మనం, 4 ముగ్గురు తినాలంటే. కానీ మనకి బిర్యానీ కరెక్ట్ ముగ్గురు సరిపోతుంది, చూసుకోకూడదు. కాదు కానీ రైస్ మటుకు టేస్ట్ సూపర్గా ఉంది.
వాళ్ళు 200 కంటే ఆ రెస్టారెంట్లో పార్సల్ అయితే 240 కడతారంటే అక్కడ రైస్ తక్కువ వస్తుంది, వాళ్ళు బాక్స్లు వేసేస్తారు. ఇక్కడ ఏమైందంటే ఒక ముక్క తగ్గించారు అవ్వాలా, మరి వాళ్ళు కూడా చూసుకోవాలి కదా, గిట్టుబాటు కావాలి కదా. అయినా నేను బిర్యానీ ముక్కలు తినలేదు. పైగా మా అమ్మాయి రైస్ ఇష్టపడింది, ఈ ముక్కలు మా అమ్మాయి అంత ఇష్టపడదు. రైస్ అయితే చాలా టేస్టీగా ఉంది. నీకు ఎలా ఉంది? బాగుంది, పొగలిపోతుంది. ఇది ఇంట్లో ఉడకబెట్టుకున్న గుడ్డు, అంటే మనం 2 బిర్యానీ తెచ్చుకునే కెపాసిటీ మన దగ్గర ఉన్నది కాబట్టి తెచ్చుకున్నా తినలే ముందు, అదొకటి ఎందుకు అబద్ధం ఎందుకు కానీ తినగలిగితే ఎంత ఖర్చు పెడతారు కానీ మా నాన్న. మాకు ఒకటే ఇద్దండి నా ప్లేట్. నేనైతే ముక్కలు తినను, నిజంగా దమ్ బిర్యానీలో ముక్కలు నాకు నచ్చవు, అదేందో పచ్చిగా ఉన్నట్టుంటాయి అనమాట ఇలాగా. సో ఇది నేను తినను, మమ్మీ వేసి తీసుకోమా, ఇద్దరు తీసుకో. ఆ పచ్చి పచ్చి ముక్కలు నేను తినలేను. బట్ ఏంటంటే రైస్ గోంగూర మా అమ్మకే వేసేస్తాను, నేనేం తినలా. గోంగూర కావాలా ఉందా? వద్దు, ఇది గోంగూరలో కూడా ఎంత చికెన్ వేసేటట్టుంది. గోంగూరలో చికెన్ ఎందుకు చేస్తారు? అదిగో ఇదేంటిది మరి? బోటి. అవునా? బోటి ఏదే మీరు వాళ్ళు వేసేటప్పుడు ఏమన్నా అట్లా పడిందేమంతే, దీనికి ఏమయ్యారమ్మా. సరే అయితే మాట్లాడు వీడియోలో. దమ్ బిర్యానీ ఇష్టం కానీ దాంట్లో ముక్కలు ఏందో నాకు నచ్చవు. ఈ ముక్కలు ఇలానే ఉంటాయి కానీ తింటుంటే టేస్ట్ బట్ బాగుంటుంది. ఫ్రై పీస్ బిర్యానీ అయితే నాన్న బాగుంటాయి. మా అమ్మాయికి ఎలా తెచ్చినా నచ్చలే, ఇది వాస్తవం. అవునా కదమ్మా? ఇప్పుడు చికెన్ రేటు పెరిగింది, అందువల్ల 3 ముక్కలు వేసేవాళ్ళు 2 ముక్కలు వేస్తున్నారు. చికెన్ రేట్ ఎక్కువగా ఉంది కదా, అంతా పెరిగిపోయినాయి రేట్లు. రేట్లు పెంచితేనే కస్టమర్లు కొనరు, అందుకని వాళ్ళు ఏం చేస్తున్నారు, ఒక ముక్క 3 ముక్కలు పోదు 2 ముక్కలు వేసి దాన్ని ఏం చేస్తారు 200 రూపాయలకు అమ్ముతున్నారు కేజీ రైస్ పెట్టి. రైస్ అయితే బాగుంది, సూపర్గా ఉంది. మనం ఇంట్లో పెరుగు కలుపుకొని తినచ్చు ఒకవేళ సరిపోకపోతే. గోంగూర కూడా చాలా బాగుంది. రైస్ మన ముగ్గురికి ఎక్కువ ఇద్దాము కదా. రైస్ మా ముగ్గురు సరిపోతుంది, పెట్టుకో. నాకు సరిపోతుంది. ఈ గుడ్డు కానీ ఉడకబెట్టుకుని ఇంట్లో తింటే సరిపోతుంది కరెక్ట్గా. ఈ షారా కదమ్మా, దాల్చారా అంటే చూడు, దాల్చారు కదమ్మా ఇవి. అదే బాగున్నాయి, దాల్చారు అంటారు కానీ ఇది చాలా అదే ఇంతకుముందు నేను తినేదాన్ని కదా దాల్చారు, ఇప్పుడు వీళ్ళు చేసే విధానం బాగుంది. ఈ బిర్యానీ కందుకూరు రోడ్లో జేబుల్ సెంటర్లో కనిగిరి జేబుల్ సెంటర్లో బార్ ఎదురే దొరికిందండి. బార్ ముందే పెట్టముతారు వాళ్ళు. అది మామూలు ప్లాట్ఫారమే చేసేది కాదు, రెస్టారెంట్ వాళ్ళదే, నందూస్ రెస్టారెంట్ వాళ్ళది. వాళ్ళు ఇక్కడ ఒక పాయింట్ పెట్టారు అనమాట. ఇక్కడ 200 రూపాయలు కేజీ దొరికింది. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. రెస్టారెంట్లో ఎంత ఉంటుంది లోపల? 240 రూపాయలు అక్కడ. ఎందుకు అది తేడా? అక్కడ తినేవాళ్ళకి ముక్కలు క్వాలిటీ ఇస్తున్నారు, అక్కడ 3 ఇక్కడ 2 ముక్కలు క్వాలిటీ ఒకటిన్నర అక్కడ బాక్స్ ఇస్తారు కదమ్మా, బాక్స్. అది ఇక్కడ టాటా వేసి ప్యాకింగ్ చేసి ఇచ్చేది కదా. ఇది మళ్ళీ ప్రమోషన్ అనుకుంటే ప్రమోషన్ కాదు, మేము తెచ్చుకున్నాం కాబట్టి ఎవరికైనా ఉపయోగపడితే చేస్తున్నాం కదా. అది ఒక్కళ్ళకి మామూలుగా బాగా తినే వాళ్ళకి ఒక్కళ్ళకి సరిపోయిద్దిలే. ఒక్కరికి సరిపోదు, మీరు ఇద్దరికి సరిపోద్దమ్మా కరెక్ట్ సరిపోయింది. రైస్ చూశారు కదా మీరు, బాగా తిన్నా కానీ మిగిలింది. తిను కొంచెం. నేను వెళ్ళాలి, పెరుగు చెట్టు మీరు వేసుకుంటానండి. ఇదండి ఈరోజు సండే స్పెషల్ వీడియో ఏంటంటే బిర్యానీ తెచ్చుకున్నాం. మనకి కందుకూరు రోడ్లో జూబుల్ సెంటర్లో బారు ముందే పెడతారు. ఇది మనకి ఆ బార్ పేరు నాకు తెలియదు. ఆ బార్ ముందే పెడతారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి కరెక్ట్గా 2 గంటలకు అయిపోయింది. ఇక్కడ తక్కువే పెడుతున్నారు వాళ్ళు. మళ్ళీ సాయంత్రం పూట కూడా దొరికింది. 200 రూపాయల బిర్యానీ, రైస్ సూపర్ క్వాలిటీ. కాకపోతే ఇక్కడ మనకి మైనస్ ఏంటంటే పెరుగు చట్నీ కొద్దిగా ఇస్తున్నారు. ఇకపోతే గోంగూర చట్నీ బాగుంది కానీ అది కూడా కొద్దిగానే ఇస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే ముక్కలు 2 ముక్కలే ఇస్తున్నారు. మొన్న 3 ఇచ్చారు, నేను అదే కంటిన్యూ చేస్తాను అనుకున్నా. కానీ వాళ్ళకి మరి చికెన్ రేటు పెరగడం వల్ల ఏమో 2 ముక్కలే ఇచ్చారు. నాకైతే పర్లేదు, బాగానే ఉంది, మాకు బాగా సెట్ అయింది. సింపుల్ గా చెప్పాలంటే ఒక మాట, గోంగూర పెరుగు చట్నీ వీటి ముక్కల పరంగా ఇస్తే ఒక మనిషి తినొచ్చు. అటు వాళ్ళు ఇచ్చేదే ఒక మనిషి సరిపడా. రైస్ అయితే మటుకు ఇద్దరికి సరిపోయిందండి. మనం బాగా తినగలిగిన మనిషికి ఫుల్గా సరిపోయి ఇంకా కొద్దిగా మిగిలింది. 200 రూపాయలు అంటే ఈ క్వాలిటీ బెస్ట్ క్వాలిటీ. అలాగే మీరు కూడా గుడ్లు ఉడకబెట్టుకుని ఇంట్లో గుడ్లు ఉడకబెట్టుకుని తింటే సరిపోయిందండి. ఇంట్లో గుడ్లు ఉడకబెట్టుకొని ఈ బిర్యానీ తెచ్చుకుంటే 4 2 ప్యాకెట్లే సరిపోతాయి. ముక్కల గురించి మటుకు అంచనా వేస్తే మటుకు కొంచెం అసంతృప్తి జరిగింది అనమాట. ఎందుకంటే వాళ్ళు ఇచ్చేది 2 ముక్కలే కాబట్టి.
ముక్క టేస్ట్ బాగానే ఉంది, 2 ముక్కలే. ఎందుకంటే ప్రైస్ ఎక్కువ రేటు పెడితే సేల్స్ కావట్లేదని వాళ్ళు రెస్టారెంట్ వాళ్ళు ఇక్కడ 200 రూపాయలు కేజీ బిర్యానీ ఇస్తున్నారు. మాకైతే మేమైతే దానికి తృప్తి పడ్డాము. ఇంకెక్కువ ముక్కలు లైక్ చేసే వాళ్ళకైతే మటుకు అక్కడ పోయి తెచ్చుకోండి బెస్ట్, 240 రూపాయలు పెట్టి. ఆడ రెస్టారెంట్లో అయితే 240 రూపాయలు దమ్ బిర్యానీ 3 ముక్కలు ఇస్తారు. రైస్ తక్కువ వస్తుంది అక్కడ, ఇక్కడ రైస్ ఎక్కువ వచ్చింది, 2 ముక్కలు ఇచ్చారు. మరి రైస్ కావాలనుకునే వాళ్ళు ఇక్కడ తీసుకోవచ్చు, ముక్కలు కావాలంటే అక్కడ పోయి తీసుకోవచ్చు. క్వాలిటీ అయితే మటుకు సూపర్ టేస్టీగా ఉందండి, ఏ మాట కావాలి చెప్పుకోవాలి. మేమైతే పూర్తిగా 100% 90% తృప్తి పడ్డాం ఇక్కడ. ఈ క్వాలిటీ 10% ఏంటంటే 10% మైనస్ అదే, శార్వా కొద్దిగా తక్కువ, పెరుగు చట్నీ కొంచెం తక్కువ, గోంగూర తక్కువ. ముక్క కూడా క్వాలిటీ ఉంది కానీ ముక్క క్వాలిటీ ఉంది, ముక్క కూడా క్వాలిటీ ఉంది. చాలా బాగుంది ముక్క అయితే. ముక్క చాలా సూపర్ టేస్టీగా ఉంది. అవి కొంచెం పెంచుకుంటే సరిపోయేది. ఇది ఈరోజు సండే వీడియో. ఎవరికైనా కావాలంటే ఇది మేము ఉన్నదన్నట్టు చెప్పానండి. ఎవరికైనా మీకు తక్కువ రేట్లో క్వాలిటీ ఫుడ్ కావాలని మీకు అనిపిస్తే, ఇప్పుడు నేను చెప్పానుగా ఫుడ్ ఎలా ఉంటుందని, దాని ప్రకారంగా ఆలోచించేసి తెచ్చుకోండి. ముక్కలు కావాలంటే మటుకు 2 వేస్తారు వాళ్ళు. ఇది ఎలా ఉంటుందంటే బిర్యానీ, ఇంట్లో గుడ్డు బయట బిర్యానీ క్వాలిటీ సూపర్గా ఉంటుంది. వాళ్ళు కొంచెం పెరుగు చట్నీ, గోంగూర, ముక్కలంటే ఎక్కువ వీలే ఇప్పుడు పెరిగిన రేట్లలో అన్ని కరెక్ట్గా ఉన్నాయి. పెరుగు చట్నీ, గోంగూర ఎక్కువ వేసినా తినేయచ్చు. అది ముక్కలు కాదు కానీ గోంగూర, అది దాల్చారు అంటారు కదా, అది కొంచెం ఎక్కువ కడితే సరిపోద్ది. అది పెరుగు చట్నీ, గోంగూర, దాల్చారు, ఈ 3 కొద్దిగా కానీ పెంచితే ముక్కలు అంటే ఇంకా సరే ఇప్పుడున్న రేట్లో గిట్టుబడి కాదు. 200కి 2 ముక్కలు క్వాలిటీగానే ఉండి, రైస్ కూడా బాగానే ఉంది. ఇది ఈరోజు వీడియో అండి. ఇది అక్కడ వాళ్ళ రెస్టారెంట్లో అక్కడ పోయి తెచ్చుకుంటే 240, వాళ్ళే ఇక్కడ 200కి ఇస్తున్నారు కాబట్టి ఆడ ప్లస్ అది ఈడ ఏది ప్లస్. అక్కడికి ఇక్కడ తేడా ఏంటంటే అక్కడ 3 ముక్కలు ఇస్తారు, రైస్ తక్కువ వస్తాయి. ఇక్కడ 2 ముక్కలు ఇస్తారు, రైస్ ఎక్కువ వస్తుంది. ఇంకా మిగతా అన్ని సేమ్ టు సేమ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఫుడ్ వీడియోలు కొత్త ఎక్కడ దొరుకుతాయి అనేది ఇక నుంచి ఈ ఫుడ్ వీడియోలు నేను పెడుతుంటాను, చూడండి ఎక్కడ ఏ రేట్లో దొరికింది అనేది. ఓకేవా? ఇదండి ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోలు మంచి వీడియోలు మేము ముందుకు తీసుకురావడానికి మాకు ఎంత ఉత్సాహంగా ఉంటుంది. లైక్ చేయడం మటుకు మర్చిపోతుంది. థ్యాంక్ యూ, బై బై. హైట్ కూడా నొక్కండి లైక్ తో పాటు.